ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు కదా? మీ అందరి కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తున్న ప్రియులారా, దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. మంచిది. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుతాం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించబడును అనేటువంటి మాట. ఇది మొదలుకొని అనేటువంటి మాట ఉంది. ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో కష్టాలు, ఇబ్బందులు గుండా, నెమ్మది లేనటువంటి అశాంతి, అసమాధానం గుండా నువ్వు వెళుతున్నావు, వృద్ధి లేనటువంటి పరిస్థితి, ఎన్ని చేసినా, ఏ పనులు చేసినా, ఏ ప్రయత్నం చేసినా, ఎలాంటి ప్రయత్నం చేసినా అది విఫలమైపోతున్నటువంటి పరిస్థితుల్లో నీవు ఉంటే ప్రభు అంటున్నాడు, ఇది మొదలుకొని ఈ రోజు నుంచి, ఇప్పటి నుండి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ చివరి భాగంలో అంటాడు కదా, మన ఎడల ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. మనము ఆరాధించేటువంటి దేవుడు మన ఎడల ఆసక్తిని చూపించేవాడు. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం ఇది. దేవుడు మన ఎడల తన ఆసక్తిని కనుపరుస్తూ ఉన్నాడు. ఎవరైనా మన ఎడల ఆసక్తిని కనుపరుస్తారా? ఏమిటి ఆయన ఆసక్తి అంటే, ఆయన బిడలు అభివృద్ధి చెందాలి. అందుకనే దేవుడు ఆది దంపతులను చేసి మీరు నిండి ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. మనం జీవితాలు అభివృద్ధి చెందుట ద్వారా దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. నీ జీవితాన్ని అభివృద్ధి పరచాలని, నీ జీవితాన్ని క్షేమాన్ని విస్తరింపచేయాలని. ఒకవేళ నువ్వు చేస్తున్నటువంటి పనులు విఫలమైపోతూ ఉంటే, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నము కూడా ఎందుకురా ఇలాంటి పనులు నేను చేస్తున్నా, ఏ బిజినెస్ కానీ ఏది కలిసి రావట్లేదని నువ్వు చాలా బాధపడుతుంటే, ఇది మొదలుకొని అంటున్నాను. నీ జీవితంలో ఎవరైతే దేవుని అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, దేవుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు ఇది మొదలుకొని అంటున్నాడు. ఎప్పటి నుండి నీ జీవితంలో ఆయన ఉన్నతమైన కార్యాలు జరిగిస్తాడు. యెహోవా తెరవగా దానిని వేయలేనటువంటి వాడు. యెహోవా ఒక్కసారి ఆయన గేట్ ఓపెన్ చేస్తే దాన్ని ఎవ్వరు తరము కాదు. ఆయన దీవెనలు, ఆశీర్వాదాలు నువ్వు దినదినాభివృద్ధి నొందుచు ఆశీర్వదించబడతావు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఆసక్తి కలిగినటువంటి వాడు. అయితే నీవు ఆయన యొద్దకు రావాలి. ఆయన యొద్దకు వచ్చినప్పుడు, ఆయనను అంగీకరించినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు నీ జీవితాలు ఫలభరితంగా అభివృద్ధి పదంలో నడిపించబడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తాం. నీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాడు, కానీ నీవే దేవుని ఎడల ఆసక్తి కలిగి లేవు. ఏం దేవుడులే, కస్తమానం దేవుడు అని అంటారు. వాళ్ళకి పని ఉంది పాస్టర్ గారికి అని అనుకుంటా ఉన్నాం. దేవుని సన్నిధిలో గడిపినటువంటి వారి జీవితాలు, దేవుని సన్నిధిలో ప్రార్థించినటువంటి వారి జీవితాలు, దేవునితో సహవాసము చేసినటువంటి వారి జీవితాలు అభివృద్ధి చెందినాయి. భక్తుడు అంటాడు, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు మేలు కలిగినన్నాడు. దేవునితో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది, దీవెన కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. కనుక దేవుడు నిన్ను వృద్ధిపరచాలి, అభివృద్ధి చేయాలి, నీకు క్షేమాన్ని విస్తరింపచేయాలి అని ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రభు దగ్గర విశ్వాసం ద్వారా ఆయనను ఆరాధించు. ఆయన నీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకో. దేవుడు నీ జీవితాన్ని వృద్ధి పొందించి నీ క్షేమాన్ని విస్తరింపచేసి నీ సింహాసనమును, నీ జీవితమును స్థిరపరిచి నడిపించేవాడు. ఆమేన్. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో నీ మాటలు మా వినికిలో దీవించండి. నీవు మమ్మల్ని దీవించేవాడివి, మమ్మల్ని బలపరిచేవాడివి, మాకు క్షేమమును వృద్ధియు కలుగు చేయు దేవుడు. నాయన, మా జీవితాలని చేతుల్లో పెడుతున్నాం. నీ ప్రియబిడ్డల్ని క్షేమాభివృద్ధిలో నడిపించండి, విజయ పదంలో వారు నడిపించండి. వారికి అభివృద్ధిని, క్షేమాన్ని మీరు విస్తరింపచేసి నడిపించమని యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.